నా పేరు సత్యవతి. నేను అమర్పేటలో ఉండేదాన్ని, పెద్దమ్మర్పేటలో. నాకు చాలా బ్యాక్ పెయిన్ నొప్పి, తలనొప్పి, అసలు ఒకటి కాదు చెప్పలేనన్ని ఉన్నాయి. నేను చాలా డాక్టర్ల దగ్గర పోయినాను, టాబ్లెట్లు వాడాను. టాబ్లెట్లు వేసుకుంటా కూడా తక్కువ కాలేదు. ఇక్కడ నాకు మా అమ్మకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఉంది, రుకిని ఆంటీ. ఇదివరకు చెప్పింది అనమాట, ఒక ఫంక్షన్కి వస్తే ఇట్లా ధ్యానం చేసుకుంటే తక్కువ అవుతుంది, ఒకసారి రావి అని చెప్పింది. ఒకరోజు ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఆంటీ దగ్గర. ఫోన్ నెంబర్ తీసుకొని ఒక నెల తర్వాత మళ్ళీ నెల దాకా కూడా టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాను. నాన్ వెజ్ ఎందుకు, ఆరోగ్యంగా బాగుండాలని నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తింటే ఆరోగ్యం చాలా వరకు ఖరాబ్ అవుతుంది. నేను మా వాళ్ళకి కూడా అందరూ చెప్తాను నాన్ వెజ్ బంద్ చేయమని. నాన్ వెజ్ బంద్ చేసినాక చాలా ఆరోగ్యం బాగుంది, చాలా ఆనందంగా ఉన్నాను. నేను 2 సంవత్సరాలు అవుతుంది, బ్యాక్ పెయిన్ అన్నీ తగ్గిపోయినాయి. మీరు కూడా నాన్ వెజ్ బంద్ చేసి శాకాహారిగా మారి మీరు కూడా ఆరోగ్యంగా ఉండి మీరు కూడా అన్ని రోగాలు తగ్గించుకోవాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు, వెజిటేబులే తినాలి, కాయగూరలే తినాలి. ప్రతి ఒక్కరు కూడా కాయగూరలు తినాలి. కాయగూరలు తిని ప్రతి ఒక్క రోగం తక్కువ చేసుకోవాలి. తలనొప్పి కానించి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ప్రతి ఒక్క రోగ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు నాన్ వెజ్ బంద్ చేస్తే. అస్సలు నాన్ వెజ్ ముట్టొద్దు. చిన్న పిల్ల కాడికెళ్ళి నాన్ వెజ్ ముట్టొద్దు. పుట్టే పిల్ల కాడికెళ్ళి కూడా మీరు నాన్ వెజ్ అసలు ముట్టనియొద్దు. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని తినబెట్టద్దు. అస్సలే ఎగ్గు కూడా తినబెట్టద్దండి. మూలికలు బాగుంటాయి, అవి బాగుంటాయని అవన్నీ పెట్టొద్దు. ఇవన్నీ మానేసేసి కాయగూరలు, క్యారెట్, కీర అవన్నీ పెట్టండి. ఆకుకూరలని చాలా బాగుంటుంది, చాలా అన్నీ బాగుంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళని అవసరమే లేదు అసలు. థ్యాంక్ యూ.